యేసయ్య పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసయ్య పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఏదైనా వాక్య ధ్యానం నిమిత్తం మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పొడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలిని అర్పించి తినెను. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న వాక్యము జరిగిన సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీల్ని సౌలు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఫిలిష్తీయులు మహాసైన్యంగా ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి రావటం జరుగుతుంది. అప్పుడు మరి ఇశ్రాయేలీలో చాలామంది భయపడిపోయి ఆయా ప్రాంతాలకు వెళ్ళి కొండల్లో, గుహల్లో, లోయల్లో దాక్కోవటం జరిగింది. సౌలు రాజు తన దగ్గర ఉన్న కొద్ది సైన్యం చేత యుద్ధానికి బయలుదేరటం జరిగింది. అప్పుడు సమూయేలు ప్రవక్త చెప్తారు, ఇంకా 7 దినాలు నేను వస్తాను, వచ్చి దేవునికి దహన బలి అర్పిస్తాను, అప్పుడు దేవుడు గొప్ప జయాన్ని ఇస్తాడు, నువ్వు అంతవరకు కనిపెట్టుకొనుండు అని చెప్పేసి సౌలు రాజుతో చెప్తాడు. ఆ సమూయేలు ప్రవక్త దైవజనుడు సేవకుని యొక్క మాట విని సౌలు తన సైన్యాన్ని పెట్టుకొని 7 రోజుల పాటు ఎదురు చూస్తాడు. ఓ పక్కన శత్రు సైన్యం చుట్టుముట్టుంది, మరి తన దగ్గర ఉన్న కొద్ది సైన్యంతో సమూయేలు ప్రవక్త కోసం ఎదురు చూస్తాడు. 7 రోజులు అయిపోతుంది, ప్రవక్త కొంత ఆలస్యం జరుగుతుంది. అయితే ఈ లోపు ఏం జరిగిద్దంటే, సౌలు బలిపీఠం కట్టడం, దాని మీద దేవునికి దహన బలులను అర్పించటం జరుగుతుంది. ఎప్పుడైతే బలి అర్పించాడు వెంటనే సమూయేలు ప్రవక్త రావటం జరిగింది. ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అడిగితే, అయ్యా యెహోవాను శాంతిపరచక మునిపే శత్రువులు వచ్చి నా మీద పడతారేమో, మరి నన్ను సైన్యాన్ని సంహరిస్తారేమో అని చెప్పేసి నేనే సాహసించి ఇలాంటి కార్యం చేశానని చెప్పేసి చెప్తాడు. ఎప్పుడైతే సౌలు మాట పలికాడు, సమూయేలు అంటారు, ఇదిగో నువ్వెంత వివేక పని చేసావు, దేవుడు నిన్ను సదాకాలం ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాలనుకున్నాడు, కానీ నువ్వు చేసిన పని ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ, దేవుడు మరి నిన్ను కొట్టివేశాడు, నీ రాజ్యాన్ని తీసివేశాడు, నీ పొరుగువాడు ఉత్తముడికి ఈ యొక్క సామ్రాజ్యాన్ని అప్పగించాడని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. సౌలు అంటాడు, నేను సాహసించి చేశాను. ఏం చేశాడంటే, ఒక దైవజనుడు, ఒక సేవకుడు చేయాల్సినటువంటి పనిని మరి సౌలు చేయటం అనేది దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి పాపంగా, అతని జీవితానికి, అతని కుటుంబానికి అదొక శాపంగా పరిణమించినట్లు మనం చరిత్రలో చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సేవకులు చేయాల్సినటువంటి పనిని దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా చేయకూడదని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది విశ్వాసుల జీవితాల్లో గమనిస్తే ఎందుకో సేవకుడు చేయాల్సిన పనిని సాహసించి చేస్తూ ఉన్నారు. ఈ మధ్య నేను ఒక గ్రామం వెళ్ళినప్పుడు ఒక కుటుంబానికి వెళ్ళాను. మరి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య వాళ్ళు నూతనంగా ఒక గృహం అనేది కట్టుకోవడం జరిగింది. కట్టుకున్న తరువాత వాళ్ళు మరి ఆ ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. నేను అడిగాను, అమ్మా మరి ఏ సేవకులు పిలుచుకునేలాగున మీరు గృహ ప్రారంభోత్సవం చేసుకున్నారు, ప్రార్థన ఏర్పాటు చేసుకుని మీరు ప్రవేశించారని చెప్పి అడిగినప్పుడు ఆ ఇంటిలో చెప్తుంది, అన్న మరి మా ఆయన పనికి వెళ్ళారు, మేము ఉంటున్న ఇంట్లో ఇరుకు ఇబ్బందిగా ఉంది, అందుకని నేనే మరి ప్రార్థన చేసి సామాను సర్దుకొని ఇంట్లోకి రావటం అనేది జరిగిందని చెప్పి చెప్పింది. అప్పుడు నేను గద్దించటం జరిగింది. ఓ సేవకుని పిలుచుకోకుండా ఒక ప్రార్థన కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకుని దేవుడికి సన్నిధిలో ప్రతిష్ఠిత ప్రార్థన చేయకుండా నువ్వు ఎలా ప్రవేశించావు? గమనించినప్పుడు ఆ ఇంట్లో అంతా కూడా అసమాధానంగా ఉందండి. నేను వెళ్ళిన సమయంలో వాళ్ళని గద్దించి మరి ప్రార్థన చేసి, ఇదిగో మరలా మీ సేవకులు పిలుచుకొని మీరు ప్రార్థన ఏర్పాటు చేసుకోండి అని చెప్పి రావటం జరిగింది. గమనించండి, నేను ఆ విషయాన్ని విన్నాక నా హృదయం చాలా బాధతో నింపబడింది. చూడండి, ఈరోజు దేవుని ఎరిగిన బిడ్డల, విశ్వాసులు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి
సరే, వాళ్ళు ఉంటున్న గృహం ఇరుకుగానే ఇబ్బందిగానే ఉంది, వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు. అంత మాత్రాన సాహసించి ఆ మనిషి తనంతట తానే ప్రార్థన చేసుకుని ఆ ఇంట్లో ప్రవేశించడం అంతవరకు సభ కూడికి ఏర్పాటు చేసుకోలేదు. కనీసం సేవకుని పిలుచుకొని సేవకుని చేత సేవకురాల చేత ప్రార్థన చేయించుకొని అయినా మరి ఇంట్లోకి ప్రవేశించాల్సిన బాధ్యత లేదు. అమంటది నా అంతటి నేనే ప్రార్థన చేశాను. ఈరోజు ఎంతమంది ఇలాగ సాహసించి సేవకులు చేయాల్సిన పని చేసుకొని ఎంత నష్టం, ఎంత శాపం ఒకసారి ఆలోచన చేయండి. అది మీ దృష్టికి చాలా తేలిక ఉంటుంది, కానీ దేవుని దృష్టికి చాలా ఘోరమైనటువంటి పాపంగా పరిణమిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే సేవకుని యొక్క విధిని విశ్వాసులుగా ఏ ఒక్కరూ చేయటానికి వీలు లేదండి. బైబిల్లో మనం చూసినప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకుంటా వెళితే 23వ వచనం వరకు అక్కడ ఉజ్జియా అనేటువంటి ఒక రాజు కనపడుతున్నాడు. ఇతడు యెరూషలేములో యూదులను పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో మరి దేవుడు ఇతన్ని ఎంతో ఆశీర్వదించాడు. మరి దేవుని సేవకుల మాట విని అభివృద్ధి పొందటం జరిగింది. బైబిల్లో ఆశ్చర్యకరంగా అభివృద్ధి పొందాడు. ఎప్పుడైతే అతను అభివృద్ధి పొందాడో తన హృదయంలో గర్వము, అహంకారం అనేది ప్రవేశించి ఒకానొక రోజు దేవుని మందిరంలోనికి వెళ్ళి మరి ధూపవేదిక దగ్గరికి వెళ్ళి మరి ధూపం వేయటానికి సాహసించాడని మరి ప్రయత్నించాడని చెప్పేసి బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక రాజు చేయాల్సిన పని రాజు చేయాలి, సేవకులు చేయాల్సిన పని సేవకులు చేయాలి. కానీ ఏం చేశాడు ఈ రాజు? యాజకులు దేవుని మందిరంలో ధూపవేదిక మీద ధూపం వేయాలి వాళ్ళ వంతులు చొప్పున. అయితే ఇతను వచ్చేసి ఆ పని చేయాలనుకున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకులందరూ కూడా ధైర్యవంతులైనటువంటి వాళ్ళు ఎదిరించడం జరిగింది. దాదాపు ఒక 80 మంది దాకా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాజును గద్దిస్తున్నారు. రాజా, ఇది నీకు ఘనత తీసుకురాదు, ఇది మంచిది కాదు, నువ్వు రాజు అయినంత మాత్రాన ధూపవేదిక మీద ధూపం వేయటం నీ పని కాదు, అది సేవకులమైన మా పని అని గద్దిస్తారు. అయినా సరే ఆ రాజు ఆ ధూపవేదిక దగ్గర ఆ ధూపవేదికను పట్టుకొని సేవకుల మీద బహుగా కోపపడతాడు. బైబిల్లో ఏముందో తెలుసా? దేవుడు అంట వెంటనే మొత్తాడు. ఎలాగ కుష్టు చేత అతను నొసట కుష్టు పుట్టింది. ఆ కుష్టును చూసినటువంటి సేవకులు వెంటనే అతన్ని మందిరంలోని బయటికి తోలేశారట, తరివేశారు. చూడండి ఏ స్థితికి దిగజారిపోయాడు, ఎంత శాపానికి గురైపోయాడు. అతని బ్రతుకు దినాలన్నీ కూడా కుష్ఠరోగం చేత ప్రత్యేకంగా ఉన్నాడు. రాజు పదవి పోయింది, అతని కుమారుడు పరిపాలించాడు. అతను చనిపోయినా కూడా అతను ప్రత్యేకంగా పాతి పెట్టారంట. దేవుని యొక్క బిడ్డలారా, ఉజ్జియా రాజు ఎంత దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని సేవకులు చేయాల్సిన పనిని తాను సాహసించి మరి గర్వించి అహంకరించి చేయబోయాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? మొత్తేసాడు. ఇప్పుడు మాట చెప్తా, కొంతమందిని వెంటనే మొత్తుతాడు, కొంతమందికి కొంత ఆలస్యంగా శిక్ష వేయొచ్చు దేవుడు. అయినా సరే ఏ వ్యక్తి కూడా శిక్ష తప్పించుకోవటం అనేది జరగదు. అందుకే సాహసించి మనం చేయకూడని పనులు చేయటం అనేది మనకెంతో ప్రమాదం అనేది ఈరోజు మీరు గుర్తెరగాలని దేవుని పేరిట హెచ్చరిస్తూ ఉన్నాను. చాలామంది జీవితాల్లో నేను గమనిస్తూ ఉంటాను. ఎందుకో వాళ్ళంతటా వాళ్ళే గృహాల్లో సేవకులు చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు, అందరూ పిలుచుకుంటూ ఉంటారు, కానీ సేవకుడు పిలవరండి. ఎందుకని? కానుక కోసం. ఎందుకని? వాళ్ళ సేవకుడు వస్తే కానుక పెట్టాల్సి వచ్చిద్దేమో. నువ్వు కానుక పెట్టకపోతే సేవకుడు నీకు ఏ కార్యక్రమాలు చేయలేదు ఎప్పుడు కూడా. ఒకసారి ఆలోచించి, సేవకుడు చేయాల్సిన పని నీ అంతటి నువ్వు సాహసించి చేసి ఎన్నో కార్యక్రమాల్లో నీకు నువ్వు నష్టం తెచ్చుకుంటున్నావు తప్ప ఏ లాభం కూడా నువ్వు తీసుకొచ్చుకోవట్లేదు. ఒకసారి ఆలోచించి నీ జీవితంలో నీ లోపాన్ని నువ్వు సరి చేసుకుని దేవుని దగ్గర ఆశీర్వాదం పొందాలని ప్రభు పేరట కోరుకుంటున్నా. తెలియక చాలామంది విశ్వాసులండి ఈ యొక్క విషయంలో దేవుని యొక్క ఉగ్రతకు గురవుతున్నారు, దేవుని యొక్క శాపానికి గురవుతున్నారు, గ్రహించుకోలేకపోతున్నారు. కొన్ని నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి, కొన్ని శోధనలు ఎందుకు జరుగుతున్నాయి? సేవకుడు చేయాల్సింది మనం చేసి నష్టపోతాం. పిల్లల పుట్టినరోజులే ఉండవచ్చు, లేకపోతే మన పెళ్లి రోజులే కావచ్చు, లేకపోతే శుభకార్యాలే కావచ్చు, ఇవేవో ఉంటాయి కొన్ని మన జీవితాల్లో చేసుకునే కార్యక్రమాలు. వాటిలో దేవుని సేవకుడు వచ్చి నీ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు అది దేవునికి అంగీకారంగా ఉంటుంది. నీకు ప్రార్థన వచ్చు అని చెప్పేసి నువ్వు చేస్తే ఎంత నష్టం. కొంతమంది విశ్వాసులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే నూతనంగా వచ్చిన సేవకులు లెక్క చేయరండి.
ఆయనకంటే మనమే ఎక్స్పీరియన్స్. ఆయన ఏమన్నా నిన్న కాక మొన్న వచ్చాడు సేవకుడు, మనకు తెలియని విషయాలని కొంతమంది సీనియర్లు అయినటువంటి విశ్వాసులు సీనియారిటీ ప్రదర్శించబోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. నువ్వు దేవునిలో ఎన్ని సంవత్సరాలే రక్షణ పొందిన నువ్వు ఒక విశ్వాసి. నీ సేవకు నూతనంగా వచ్చిన అతడు దేవుని చేత అభిషేకించబడ్డవాడే. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకించి నీకు మేలు చేస్తాడు తప్ప నీ సీనియారిటీని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. ఎందుకంటే నీకు ఆ సేవకుని అభిషేకం లేదు కనుక. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క బిడ్డలారా, మనం ఈ లోపాన్ని అనేది సరి చేసుకోవటం మనకెంతో అవసరం అండి. అట్లనే సంఖ్యాకాండ 16:1-3 ఇక్కడ కొంతమంది కనపడుతున్నారు. లేవీల్లో కోరహ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఏం చేశాడు? వేరొక గోత్రాల్లో ఉన్న దాతాను, అభిరాము, అనేటువంటి వాళ్ళని 250 మంది పెద్దలను కలుపుకొని అహరోను మీదకి, మోషే మీదకి తిరుగుబాటు చేశాడు. ఎందుకని? ఇతను ఒక చిన్న సేవకుడు, దేవుని మందిరంలో దేవుని మందిరం పనులు చూసేటువంటి ఒక వ్యక్తి. ఇతను ఏం చేశాడంటే దేవుడిచ్చిన దాంతో తృప్తి పడక ప్రధాన యాజకుడు చేయాల్సినటువంటి పని కోసం ఆశపడ్డా. ఇది ఎంత తప్పు అండి, ఎంత తప్పు. ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు ఏం చేశాడు తెలుసా? కోరహును అతని గుంపు మొత్తాన్ని భూమిని నెరవిడిచి మింగేటట్టు చేశాడండి. ఈరోజు చాలామంది చిన్న సేవకులు పెద్ద దైవజనులు చేయాల్సినటువంటి పనులు చేయాలని చెప్పి సాహసించి చేసి అంత నష్టపోతున్నారు. బైబిల్లో కొంతమందిని చూసినప్పుడు సొలొమోను రాజు అండి, ఎంతో జ్ఞానం కలిగిన వాడు, దేవుని చేత మరి కృప పొందినటువంటి వ్యక్తి. 7 సంవత్సరాల పాటు యెరూషలేములో శ్రేష్టమైన దేవుని ఆలయాన్ని కట్టాడు. కానీ ఏం చేశాడు తెలుసా? సేవకులు దాన్ని ప్రతిష్ఠించారండి, యాజకులు ప్రతిష్ఠించారు. దేవుని మనస్సుని మోసుకుని మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవుని మహిమతో నింపబడ్డది. సేవకుల మందిరాన్ని, యాజకుల మందిరాన్ని ప్రతిష్ఠించారు. సొలొమోను రాజు ప్రార్థన చేశాడు అంతే. బలిపీఠం దగ్గర నిలవబడి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నేను మందిరాన్ని కట్టాను, నేనే ప్రతిష్ఠించాలని చెప్పేసి ఆ వ్యక్తి అనుకోలేదు ప్రియులారా. కనుక సొలొమోను వంటి జ్ఞానం మనకి ఎంత అవసరం. నెహమ్యా యెరూషలేములో ప్రాకారాలు కట్టాడు. కానీ బైబిల్లో ఏముందో తెలుసా? సేవకుల ప్రాకారాన్ని ప్రతిష్ఠించుండగా వారి వెంబడి నెహమ్యా వెళ్ళినట్లు చూస్తా ఉన్నాం. మరి నెహమ్యా అనుకోలేదు నేనే ఈ ప్రాకారాలు కట్టాను, దేవుని కృప కరుణహస్తం నాకు తోడుగుంది, నేను ప్రతిష్ఠించాలనుకున్నాడు. కాదు. అది నెహమ్యా పని కాదు. నెహమ్యా పని ఏంటంటే మరి ప్రాకారం నిర్మించటం, దాన్ని ప్రతిష్ఠించటం, దేవునికి అర్పించటం, అది సేవకుల పని అండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు భక్తులు ఎందుకు దీవించబడ్డారంటే వాళ్ళ పనిని వాళ్ళు చేశారు. సేవకుల పనిని సేవకులు చేయనిచ్చారు కనుకనే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఒకసారి నీ జీవితాన్ని ఆలోచించుకో. ఎన్నిసార్లు సాహసించి సేవకుడు చేయాల్సిన పని నువ్వు చేసి మరి ఎంత నష్టం తీసుకొచ్చుకున్నావు నీ మీదకి, నీ కుటుంబం మీదకి. దయచేసి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఆలోచించి పశ్చాత్తాపడమని, దేవుని క్షమాపణ అడగమని ప్రభు సన్నిధిలో హెచ్చరిస్తా ఉన్నాను. ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇక రాబోయే భవిష్యత్తులోనైనా సాహసించి చేయబాకు. సౌలు సాహసించి చేసి అంత నష్టపోయాడండి. అందుకే ఈరోజు ప్రభు పేరట హెచ్చరిస్తున్నాను. దయచేసి దేవుడి సన్నిధిలో సాహసించు. మాకు ఆలస్యంగా వచ్చు కొన్నిసార్లు అండి. నాకు జరిగిన ఒక సందర్భాన్ని చెప్తాను వినండి. ఒకనొక ప్రాంతంలో సేవ చేసేటప్పుడు ఒక ఆవిడ చనిపోవటం జరిగిందండి. అయితే జరిగినప్పుడు ఏం జరిగిందంటే మరి ఆ రోజు ఆరాధన అవటం జరిగింది. అయితే ఆ రోజు సాయంత్రం భూస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నా మీద ఉన్నటువంటి నాయకులు మరి రావటం ఆలస్యమైంది. అప్పుడు ఆ ఇంటి వాళ్ళు అంటారు, మీరు ప్రార్థన చేయండి, మేము ఈ కార్యక్రమం చేస్తామని చెప్తా ఉంటే నేను ఏం చేశానంటే నాకు ఈ వాక్యం గుర్తుకొచ్చింది. నేను వెంటనే అక్కడి నుంచి పక్కకు రావటం, మరి ఆ సేవకుడికి ఫోన్ చేయడం జరిగింది. కొంత తొందర పెట్టారు నన్ను, కానీ నేను పొరపాటును కూడా పని చేయలేదు ప్రియులారా. మరి ఆ సేవకుడు వచ్చిన తర్వాత ప్రార్థన చేయటం, మరి స్నానం చేయించి భూస్థాపన కార్యక్రమం ఎన్ని చేయటం జరిగింది. కొన్నిసార్లు మనుషులు మనం తొందర పెడతారు, అయినంత మాత్రాన మనం సాహసించి ఆ పనులు చేయకూడదని ప్రభు పేరిట తెలియజేస్తుంది. ఇలాంటి గ్రహింపు జ్ఞానం అనేది మనకు చాలా చాలా అవసరం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వం చేత అహంకారం చేత మనం చేయటానికి సాహసించకూడదని ప్రభు పేరిట సెలవిస్తా ఉన్నా. నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను. ఒకసారి ఒక సేవకుడు ఓ మందిరాన్ని నిర్మించుకోవటం జరిగింది.
అతను ఒక పెద్ద దైవజనుడి దగ్గరికి వెళ్ళి కొంత సహాయం తీసుకొచ్చుకొని మందిరం నిర్మించాడు. ఆ దైవజనుడు అన్నాడు, అయ్యా నేను వచ్చి మందిరాన్ని ప్రతిష్ఠిస్తాను అని చెప్పడం జరిగింది. ప్రతిష్ఠిత రోజు రాని వచ్చింది. మరి ఈ చిన్న సేవకుడు చాలా మందిని పిలుచుకున్నారు, విశ్వాసుల్ని, సేవకుల్ని. కార్యక్రమం ప్రారంభమైంది. ఆ పెద్ద దైవజనుడు రావడం కొంత ఆలస్యమైంది. అప్పుడు ఏం జరిగిందంటే ఈ తోటి సేవకులందరూ తొందర పెట్టారు. ఆయన రావడం ఆలస్యమైంది, వస్తాడో రాడో తెలియదు, కాబట్టి మనం ప్రతిష్ఠించేసి కార్యక్రమం జరుపుదామని చెప్పేసి తొందర పెడితే ఈ చిన్న సేవకుడు ఏం చేయాలి, ఆగండి, ఆ దైవజనుడు వచ్చిందాకా నేను చేయను అని అనాలి. ఆయన కూడా ఏం చేసేవాడు, వాళ్ళతో కేపించి మందిరం ప్రతిష్ఠ చేశాడు. ఈలో పాస్టర్ గారు తన కుటుంబాన్ని తీసుకొని వచ్చాడు. ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారు. ఆ పాస్టర్ గారు వచ్చి జరిగిన కార్యక్రమం చూసి మరలా లోపలికి కూడా రాకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన వెంటబడి పిలుస్తుంటే, ఇగో నేను నా పిల్లలతో ఉపవాసం ఉండి వచ్చాను ఈ మందిరం ప్రతిష్ఠిద్దామని, కానీ నీవు ఆ విలువ నిలవబెట్టుకోలేకపోయినా కన్నీళ్ళతో ఆ దైవజనుడు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏమైందో తెలుసా, కొంతకాలానికి ఆ మందిరం మూతపడిపోయింది. ఆ దైవజనుడు వేదన పడి చనిపోవటం అనేది జరిగింది. ప్రియులారు, ఇవన్నీ సేవకుడు నా కళ్ళ ముందు జరిగినటువంటి విషయాలు మీకు చెప్తా ఉన్నాను. కనుక ఈ వాక్యాన్ని వింటున్న మనందరం కూడా సాహసించి మనం చేయకూడనివి చేసి మనం నష్టం తెచ్చుకోకూడదని ప్రభు పేరట హెచ్చరిస్తున్నాను. ఒకవేళ చేస్తుంటే పశ్చాత్తాపడండి. ఇక భవిష్యత్తులో చేయకుండా దేవుని దగ్గర క్షమాపణ అడగండి. ఓపిక కలిగి ఉండండి. దేవుని సేవకుల చేత చేయించాల్సిన పనులు దేవుని సేవకుల చేతనే చేయించండి. మరేదో చెడు తలంపులు, చెడు ఆలోచనలు కలిగి కానుకల విషయాలు మరొక విషయం ఆలోచించి మీ జీవితాలకు నష్టం తీసుకొచ్చుకోవద్దు, కుటుంబాలకు నష్టం తెచ్చుకోవద్దు అని ప్రభు పేరట హెచ్చరిస్తున్నాడు. ఏ సేవకుడు కూడా కానుకను ఆశించి రాడు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఈ మాటలన్నీ ప్రభు మన వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన నా యేసయ్య మీకు వందనాలు. ఈరోజు మీరు మాటలన్నీ మా హృదయాల్లో ఫలింపజేయండి. దేవ, సాహసించి మేము ఏమీ చేయకుండా ప్రభు మీ వాక్యానుసారంగా మేము నడుచుకొని జాగ్రత్తగా జీవించే కృప దయచేయండి. ఏ బిడ్డలు సాహసించి నీ సేవకులు చేయాల్సిన పనులు చేసి ఇప్పటికే నష్టపోతూ ఉన్నారు, పశ్చాత్తాపపడే మనస్సుని ఇవ్వండి ప్రభు. ఇక రాబోయే రోజుల్లో ఏ వ్యక్తులు కూడా సాహసించి చేయకుండా సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తూ ఈ లోతైన సత్యం మాలో ఫలభరితంగా మార్చమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.